హాయ్ హలో అండి అందరికీ కాకరకాయ బెల్లం పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. కాకరకాయలు కూర వండగా ఇంకొన్ని అయితే పండిపోతూ ఉన్నాయి. సరే కదా అని బెల్లం పచ్చడి ప్రిపేర్ చేద్దామని వీటిని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులను అయితే వేయించుకొని మిక్సీ జార్లోకి ఒక గ్లాసు కారం, ఒక గ్లాసు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేంత కాకుండా కాకరకాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇంట్లో పులిహోర పులుసు ఉంటే ఆ పులిహోర పులుసుని యాడ్ చేశానండి. ఎంత అంటే మనం ఒక గరిటెడైతే చింతపండు పులుసునైతే యాడ్ చేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని, కొంచెం బెల్లము, వేడి వేడి నూనె, మనం ఆల్రెడీ ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా, ఆ నూనె కూడా తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 3 డేస్ తర్వాత టేస్ట్ చేస్తే అమృతంలా ఉంటుందండి. ఇలాంటి పచ్చళ్ళు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే